రంగారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 37,50,00,000 నిధులు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యులతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 27-28 సంవత్సరాలు కట్టినటువంటి ఆసుపత్రి శిథిలావస్థకు వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని చూసుకోవడమేనా? మంజూరు పోయిన గవర్నమెంట్ లో పూర్తి కావాలి, పేషెంట్లకు సౌకర్యం అందాలి, పేషెంట్లకు ప్రమాదం లేకుండా చూసుకోవాలి. ఆయన పిలిపించిన నేను ఏమైనా కడతావంటే సార్ నాకు పైసలు వస్తాయి సార్, నేను కడతా కానీ పేమెంట్ రాకపోతే ఎట్లా కట్టాలి సార్, డబుల్ బెడ్రూమ్ పేమెంట్. పోయిన గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి సహకరించారు. మన మనిషి సహకారం ఇచ్చిన వ్యక్తిని చేయలేదని కూడా అనడం మానవత్వం కాదు. మన అన్ని నిధులు సమకూర్చాడు. ఈ ఆసుపత్రి ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఏం చేయాలి? ఆ పని ఈరోజు ప్రజల అవసరాల కోసం చేయాల్సి వస్తుంది. డబుల్ బెడ్రూమ్ కట్టినాం, 50 కోట్ల పేమెంట్ రావాలి. ఒకనొక సందర్భంలో నా ఇంటికి వచ్చినటువంటి లబ్ధిదారులు కట్టుకున్నటువంటి వారు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే 100 మంది, సార్ నీళ్ళు పైసలు ఎప్పుడు వస్తాయి సార్, ఎప్పుడు చెప్పాలి, నేను ఎనడం చెప్పాలి. ఆఖరికి ఒక సందర్భంలో ఇద్దరు పెద్ద మధ్య పిలిపించి నా ఇల్లు అపార్ట్మెంట్ ఇల్లు తాకట్టు పెడతారు 20 కోట్లు ఇవ్వని అడిగినాయి. తట్టుకోలేక వచ్చిన వారికి చెప్తే సమాధానం చెప్పలేక మనిషి 50,000 10,000 ఇస్తామన్న ఉద్దేశంతో ఇల్లు కూడా తాకట్టు పెట్టాలి తయారయ్యారు. ఆ బాధ అంతా ఒక ఊరు కాదు, ఒక వ్యక్తి కాదు, 100 మంది. అర్థం కాలేదు. నేను కలిసి రోజు కూడా ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చెప్పిన, నేను నా కోసం కలుస్తలేను, నేను పదవి కోసం వస్తలేను, నేను నా ప్రజల కోసం వస్తున్నాను, నా కాన్ఫిడెన్స్ కోసం వస్తున్నాను. వెంటనే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన హౌసింగ్ శాఖ మంత్రి కాబట్టి చెప్పి, శ్రీరణక బాధ ఉంది, ముందైతే కొత్త సగం ఇచ్చేయమని చెప్తే మన 8 కోట్లు ఇచ్చారు, ఇంకొంత రావాలి. ఆ 8 కోట్లు బంద్ చేసినా ఇంకో వారం 10 రోజుల లోపల మొత్తం డబ్బులు వస్తాయి, అవి కూడా సుఖంగా బంద్ చేస్తాను. ఎంపీ ప్రెసిడెంట్కి అవిశ్వాస తీర్మానం లేకుండా ఇంకో దానికి అవిశ్వాస తీర్మానం పెట్టినట్టుగా ఎమ్మెల్యేకి అవిశ్వాస తీర్మానం లేనే లేదు. 24/7 5 సంవత్సరాలు ఇంటూ 365 days ఇంట్లో వండుకున్న ఎమ్మెల్యేలు ఉంటా 5 ఏళ్ళు. పోయి అమెరికాలో కూర్చున్న ఎమ్మెల్యేలు ఉంటారు. అది కాదు కదా నా బాధ్యత. బాన్సువాడ ప్రజల శాశ్వత పరిష్కారమైనటువంటి మార్గాలు పూర్తి చేసుకోవాలంటే మరి 5 ఏళ్ళు ఊరుకుంటే అన్ని పెండింగ్ ఉండిపోతాయి, పనులు ముందు సాగాయి. ఆ ఉద్దేశంతో అనేక ఆలోచన చేసిన తర్వాత కొన్ని రాత్రులు ఆలోచన చేసి ఇది ప్రజల కోసం మారితే పనులన్నీ బాగా అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఈయన కాంట్రాక్ట్ ఉన్నాడు. సార్ నేను పని చేసారు అన్నాడు. టెండర్ అయింది కానీ నేను చేసారు అన్నాడు. ఎందుకు చేయరు ఆయన? నా బిల్లు రావు కదా సార్, అప్పుడు ఏం చేయాలి నేను? ఈయనేమో దవాఖానేమో పిచ్చబడుతున్నాయి, డాక్టర్లు ఏమో సార్ మామీనే పడి నెత్తి మీద పడ్డాయి సార్, మొన్న పేషెంట్ చూస్తాక పోతే నెత్తి మీద ఒక పెచ్చబడ్డది అనుకో అవుట్, కాళ్ళ మీద చే మీద పడి తిరుగుతుంది కానీ నెత్తి మీద పడితే ఏముంది బేవోష్ అంటాం, అప్పుడే ఆనే అవుట్ అయిపోతారు. ఆ విధంగా ప్రస్థానం తీసుకొచ్చి ఎవడెవడో తెలిసినోడు బొంగరం తాడు బొంగరం ఏదో మాట్లాడతాడు. నీకు ఏం తెలుసుదా ఇవన్నీ? బాధ్యత ఉంటే మాట్లాడారు, గంగంగా ఆగా మాట్లాడేటోళ్ళు. శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబం కోసం పార్టీ, నా కుటుంబం కోసం నాకేం అవసరం ఇప్పుడు పార్టీ మాట్లాడడానికి? నా ఒక కుటుంబం, నా కాన్సెన్స్ నా కుటుంబం, అందుకే మారాను. ఉన్నటువంటి
69,797 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ నా కుటుంబ సభ్యులే. వాళ్ళ కోసం మారాను, ఇవన్నిటి కోసం మారాను. ఇప్పుడు ధైర్యంగా భూమి పూజ చేసినాం. ఎందుకు? ఆ నమ్మకం ఉంది, డబ్బులు వస్తాయి, ఇప్పగలుగుతా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి కూడా తెలుసు. ఎవరన్నాడు ముఖ్యమంత్రి పోచారం గారు మంత్రి పదవి మారింది? నాకు కాదు. నేను కలిసే రోజు చెప్పిన నాకు మంత్రి పదవి అనే ఆశ నాకు లేదని కూడా చెప్పిన. కలిసే రోజు ఆనాడు చెప్పిన, ఇంటని చెప్పిన. ఆయన బయటకు వచ్చి ప్రెస్ అందరు నిండిపోయారు వాకిట్లా. ఏం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? శ్రీనివాసరెడ్డి గారు కలుపుకున్నారు కదా, ఏం చేస్తారంటే శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ అనుభవం వ్యక్తి, చాలా పెద్ద ఆయన, వ్యవసాయ రీత్యా అనుభవం ఉంది, వ్యవసాయ శాఖ మంత్రిగా చేసాడు, చాలా సక్సెస్ఫుల్ గా చేసాడు, మంచి మీద తెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగంతో నిండుకున్నటువంటి ప్రాంతం కాబట్టి రైతు సంక్షేమం అవసరం ఉంది. రైతుల పట్ల ఆయన పక్షపాతి కాబట్టి ఆయన సేవను రైతుల కోసం వినియోగించుకుంటాను అన్నాడు. రైతుల సంక్షేమం కోసం, రైతుల క్షేమం కోసం వారి వినియోగించుకుంటాడు, సముచిత స్థానం కలిగిస్తానన్నాడు. అంతేగా, నేను అడగలేదు, మంత్రి పదవి అడగలేదు, అడ్వైజర్ అడగలేదు, ఏది అడగలేదు. ఆయన స్వయాన మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు ప్రకటించారు. దాని అమలు చెప్పిన హామీ ప్రకారంగా మొన్న 5 రోజుల క్రితం అడ్వైజర్ గా వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక 2-3 రోజులు శ్రావణ మాసంలోనే చార్జ్ తీసుకోవాలి. మంచి ముహూర్తాన సెక్రటరియట్లో కూడా ఛాంబర్ చూసుకొని మళ్ళీ మీరు అందరూ కూడా ఆహ్వానించుకొని ఆ కార్యక్రమం పెట్టుకునేది ఉంది. 27వ తారీఖు నాడు ఈ రుణమాఫీ పైన కొంత సందిగ్ధాలు ఉన్నాయి. 2 జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను బాన్సువాడ పిలుస్తున్నాను. అక్కడ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీలు, ఏఓలు, ఏఈఓలను పిలిచి కూడా ఒక మీటింగ్ బాన్సువాడ మన ఇంటి దగ్గర పెడుతున్నాను. రుణమాఫీలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి. ఆనాడు 27వ తారీఖు నాడు ముఖ్యులు కూడా మేము సూచనలు ఇవ్వడానికి కోసం కూడా వస్తే అందరం కూర్చొని మాట్లాడుకుందాం. 4-5 గంటలు కూర్చొని మాట్లాడుకుందాం. 27 నాడు 28 నాడు సిద్ధాపూర్ రిజర్వాయర్ కింద 514 ఎకరాలు అటవీ భూమి మునుగుతున్నది, జంగ్లాత్ భూమి అలా మునుగుతున్నది. అది కొంత ఆగి ఉన్నది. దానికి రెండు జిల్లాల డిఎఫ్లను, 2 జిల్లాల ఫారెస్ట్ అధికారులను కూడా ఆ ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించాలి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలి. ఆ అనుమతులు వస్తే మొత్తం కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయిపోతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.